తెలంగాణ జాతరలలో సమ్మక్క సారలమ్మ జాతర అతి ముఖ్యమైన జాతర. దీని చారిత్రక నేపథ్యం గురించి తెలుసుకుందాము. పొలవాసను పరిపాలించే రాజు మేడరాజు. మేడరాజు కాకతీయ ప్రతాపరుద్రునికి సామంతరాజు. అదే విధముగా ప్రస్తుతం ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలంలో గల మేడారం రాజ్యమునను పరిపాలిస్తూ కాకతీయులకు సామంతుడిగా పరిపాలించే రాజే పడిగిద్దె రాజు. పడిగిద్దె రాజు తన మేనమామ అయినటువంటి మేడరాజు కూతురైనటువంటి సమ్మక్కను వివాహం చేసుకున్నాడు. సమ్మక్క వనమూలికా వైద్యం చేసి ప్రజలకు సేవ చేసేది. దాంతో ఆమెను ప్రజలు దేవతలా భావించేవారు. ప్రతాపరుద్రుడు రాజ్య విస్తరణ కోసం పొలవాస రాజ్యంపై దండెత్తి రావడంతో మేడరాజు తన అల్లుడైన పడిగిద్దెరాజు దగ్గరికి పారిపోతాడు. అదే సమయంలో మేడారం రాజ్యంలో కరువు కాటకాలు రావడంతో పగిడిద్దెరాజు తన ప్రభువైన కాకతీయ ప్రతాపరుద్రునికి కప్పం కట్టలేకపోవడంతో ప్రతాపరుద్రుడు అధికారం కింద పడిగిద్దెరాజుపై మాఘశుద్ధ పౌర్ణమి రోజున అతని ప్రధాని అయినటువంటి యుగంధరుడితో కలిసి మేడారంపై దండెత్తుతాడు. తమ రాజ్యాన్ని కాపాడుకోవడానికి జరిగిన పోరులో పడిగిద్దెరాజు సైన్యం చెల్లాచెదురై అతనితో పాటు అతని కూతురి సారలమ్మ భర్త అయినటువంటి గోవిందరాజు కూడా వీరమరణం పొందుతాడు. భర్త మరణంతో సారలమ్మ యుద్ధంలోకి దిగి వీరోచితంగా పోరాడి మరణిస్తుంది. ఈ పోరాట యుద్ధంలో సమ్మక్క వీరోచితంగా పోరాడి చివరకు మేడారంలోని చిలకలగుట్ట వద్ద అదృశ్యం అవుతుంది. సమ్మక్క అదృశ్యమైన ప్రాంతంలో నాగవృక్షం వద్ద కుంకుమ మరియు పసుపు గల భరిణెలు లభించడంతో గిరిజనులు తమ ఆరాధ్య దైవంగా వాటిని సమ్మక్కగా భావించి అప్పటి నుండి ప్రతి 2 సంవత్సరములకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున అనగా శుక్రవారం రోజున సమ్మక్క సారలమ్మ జాతరను జరుపుకుంటూ వస్తున్నారు. సమ్మక్క పగిడిద్దెరాజు సంతానమే జంపన్న, సారలమ్మ, నాగులమ్మ. జంపన్న ప్రతాపరుద్రుడితో వీరోచితంగా పోరాడి అక్కడి సంపెంగ వాగులో లేదా దెయ్యాల వాగులో చనిపోవడంతో సంపెంగ వాగు అప్పటి నుండి జంపన్న వాగుగా మారిపోయినది. ఈ జంపన్న వాగులోనే ప్రజలు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. సమ్మక్క సారలమ్మ జాతర యొక్క ప్రత్యేకతలు. ఈ జాతరను తెలంగాణ కుంభమేళాగా, దక్షిణ భారత కుంభమేళాగా పరిగణిస్తారు. దీనికే మేడారం జాతర, గిరిజన జాతర అనే పేర్లు కూడా కలవు. సమ్మక్క సారలమ్మ జాతర ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా యునెస్కో వారిచే గుర్తింపు పొందినది. సమ్మక్క సారలమ్మ జాతరను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే రాష్ట్ర ఉత్సవంగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 1996వ సంవత్సరంలో ప్రకటించబడింది. ఈ దేశంలోని పలు రాష్ట్రాల నుండి ప్రజలు సమ్మక్క సారలమ్మ జాతరకు సుమారుగా 1 కోటి మందికి పైగా వచ్చి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. ఈ జాతరలో భక్తులు అమ్మవార్లకు నైవేద్యముగా తమ శరీర బరువుకు సరితూగేటువంటి బెల్లంను సమర్పించుకుంటారు. ఈ జాతరను గిరిజనులు, ప్రత్యేకంగా కోయ తెగకు చెందిన గిరిజనులు జరుపుకునే జాతర. కానీ గిరిజనుల కంటే గిరిజన ఏతరులే ఎక్కువగా పాల్గొంటూ వస్తున్నారు. వంశపారంపర్యంగా గిరిజన వడ్డెలు అనగా పూజారులు వారి సాంప్రదాయం ప్రకారం ఈ జాతరను నిర్వహిస్తారు. జిల్లా ఎస్పీ గౌరవ సూచికంగా గాల్లో కాల్పులు జరిపి కుంకుమ భరణి రూపంలో ఉన్న అమ్మవారిని గద్దెలపైకి ఆహ్వానిస్తారు. ఈ జాతరలో సమ్మక్క మరియు సారలమ్మలు దేవతల రూపంలో ఆరాధించబడతారు. 1940 వరకు గిరిజనులు మాత్రమే ఈ జాతరను చిలకలగుట్టపై జరుపుకునేవారు. 1940 తరువాత గిరిజన ఏతరులు పాల్గొంటున్నారు. సమ్మక్క సారలమ్మ గద్దెలపై ఉన్న 2 కొయ్య చెక్కల వద్ద భక్తులు పసుపు, కుంకుమ భరణలను తెచ్చి దేవతా ప్రతిరూపాలుగా భావించి పూజిస్తారు. ఈ జాతరలో భక్తులు అమ్మవారికి కోళ్ళు, మేకలను బలి ఇస్తారు. అంతేకాక ఇప్ప చెట్టు పువ్వు నుండి తీసిన స్వచ్ఛమైన ద్రవాన్ని, సారాను అమ్మవార్లకు ఆరగింపు చేస్తారు. ఈ సందర్భంలో అమ్మవార్లు ఆవహించడము, భక్తులు పూనకంతో ఊగిపోతూ వారి యొక్క కుటుంబ సభ్యుల యొక్క యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటూ ఉంటారు. మొదటి రోజు అమ్మవార్ల గద్దెలపైకి కంకవనం, వెదురు చెట్లు తీసుకొని వస్తారు. ఈ జాతర జరిగిన ప్రదేశంలో సమ్మక్క, సారలమ్మ,
పగిడిద్దరాజు, జంపన్న, నాగులమ్మలకు గద్దెలు కలవు. ఈ సమ్మక్క సారలమ్మ జాతర మొత్తం 4 రోజుల పాటు కొనసాగుతుంది. మొదటి రోజుకు ముందు పగిడిద్దరాజును పూనుగొండ్ల కమారం నుండి మేడారంలోని గద్దెపైకి తీసుకొని వస్తారు. మొదటి రోజున కన్నెపల్లి గ్రామం నుండి సారలమ్మను మేడారంలోని గద్దెపైకి అనగా బుధవారం రోజున తీసుకొని వస్తారు. రెండవ రోజు చిలుకలగుట్టలో కొలువై ఉన్న సమ్మక్కను మేడారంలోని గద్దెపైకి గురువారం రోజున తీసుకొని వస్తారు. మూడవ రోజు గద్దెలపై ఉన్న అమ్మవార్లను శుక్రవారం రోజున కొలువు చేసుకుంటారు. ఈ రోజున అమ్మవారులిద్దరూ గద్దెలపై కొలువుదీరుతారు. నాల్గవ రోజు ఆవాహనం పలికి సాయంత్రం శనివారం రోజున అమ్మవారులను తిరిగి వనవాసం తరలిస్తారు. దీనితో జాతర ముగుస్తుంది. సమ్మక్క వాహనం పెద్దపులి, సారక్క వాహనం జింక,